మావోయిస్టుల ఆచూకీ విషయంలో ఏపీ హైకోర్టులో దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్ పై విచారణ జరిగింది. మావోయిస్టులు దేవ్జీ మల్లా రాజిరెడ్డిని కోర్టులో హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలంటూ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. దేవ్జీ మల్లా రాజిరెడ్డి తమ దగ్గర లేరని హైకోర్టుకు పోలీసులు నివేదించారు. అరెస్ట్ చేసిన మావోయిస్టులను మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచామని వివరణ ఇచ్చారు. మావోయిస్టుల ఆచూకీ విషయంలో ఏపీ హైకోర్టులో దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్ పై విచారణ జరిగింది. పూర్తి వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. విజయచంద్రిక, మావోయిస్ట్ అగ్రనేతలు దేవ్జీతో పాటు మల్లా రాజిరెడ్డిని కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించాలంటూ ఈ రోజు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ ఒకటి దాఖలైంది. రాజారెడ్డి కుమార్తె స్నేహలత, అదేవిధంగా దేవ్జీ సోదరుడు కూడా ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. వారిరువురు కూడా తమ వద్ద లేరు అని చెప్పి పోలీసులు హైకోర్టుకు నివేదించారు. అరెస్ట్ చేసిన మావోయిస్టులను సంబంధించిన మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచాము అని కూడా వివరించారు. తమ వద్ద ఉన్న మావోయిస్టుల మొత్తాన్ని కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వివిధ జిల్లాల కోర్టుల్లో హాజరుపరిచామని కూడా పోలీసులు ఒక పిటిషన్ దాఖలు చేశారు. వారిరువురు పోలీసుల వద్ద ఉన్నారనేందుకు ఆధారాలను కోర్టు ముందు ఉంచాలని పిటిషన్లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మావోయిస్టు కీలక నేతలు తమ ఆధీనంలో ఉన్నారని పోలీసులు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. అయితే ప్రెస్ స్టేట్మెంట్లు కోర్టు ముందు ఉంచుతామని పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ వ్యాజ్యంపై విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. అయితే మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్జీ గాని లేకపోతే మరో అగ్రనేత మల్లా రాజిరెడ్డి గాని వీళ్ళిద్దరూ కూడా తమ వద్ద లేరు అని చెప్పి కూడా పోలీసులు హెబియస్ కార్పస్ పిటిషన్ పై దాఖలు చేసిన పిటిషన్ లో స్పష్టం చేశారు. విజయచంద్రిక. ఓకే రామారావు, థ్యాంక్ యూ. ఇక మావోయిస్ట్ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ ఒకవేళ పోలీసుల అదుపులో ఉంటే తమకు అప్పగించాలని ఆయన తమ్ముడు కోరుతున్నారు. ఆయన కోర్టులో ప్రవేశపెట్టాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ మా సొంత అన్నయ్య. ఇతని గురించి ఈరోజు రకరకాల ఊహాగానాలు మీడియాలో పోలీసు అదుపులో ఉన్నాడు దేవ్జీ అని, కొన్ని ఛానళ్లలో ఎన్కౌంటర్ అయిందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు వినడం ద్వారా మేము బాగా కలత చెందుతున్నాము, ఆందోళనకు గురవుతున్నాము. అయితే పోలీసులు కానీ ప్రభుత్వాలు కానీ నక్సల్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు జనజీవన స్రవంతిలో కలవాలి, మేము వారిని ఆహ్వానిస్తున్నామని చెప్తున్నారు. వాళ్ళు నిజంగానే దేవ్జీ కనుక పోలీస్ అదుపులో ఉంటే అతన్ని కోర్టులో హాజరుపరచాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అతను ఇంటికి రావాలని కోరుకుంటున్నాను. తిరుపతి అలియాస్ దేవ్జీ తమ్ముడు కూతురు నేను. నిన్నటి నుండి న్యూస్లో ఎన్కౌంటర్ విషయాలు వస్తున్నాయి. ఇవాళ